చాలామంది డౌట్ అడుగుతున్నారండి ఓపీస్కి వచ్చిన వాళ్ళు, మళ్ళీ కరోనా వ్యాధి వచ్చే అవకాశం ఉందా, కరోనా వ్యాధి వస్తే ఎలా దీన్ని చేసుకోవాలి అనేది. ఇప్పటివరకు అయితే 2 వేవ్స్ వెళ్ళిపోయినాయండి, మళ్ళీ 3rd వేవ్ మాత్రం ఇప్పుడైతే లేదు. అది వచ్చినా కూడా మనకు చిన్న పిల్లల్లో కనుక చూసుకుంటే ఈ కరోనా వ్యాధి తీవ్రత అనేది చాలా తక్కువగా ఉందండి పెద్దవాళ్ళతో పోలిస్తే. నార్మల్గా ఈ కరోనా వ్యాధి మనకు చిన్నపిల్లలు అసిమ్టమాటిక్గానే ఉండిపోయింది. దాదాపు 90% కేసెస్లో సిమ్టమ్స్ అనేవి ఎక్కడా కూడా లేవు. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నా కూడా 10-20% కేసెస్లో మనము సిమ్టమ్స్ ఉన్నా కూడా చాలా తక్కువగా ఫీవరు, మైల్డ్ ఫీవరు, జలుబు, దగ్గుతోనే ఇక మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే కరోనా వ్యాధిని మనకు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది చిన్నపిల్లలు అంటే, పెద్దవాళ్ళ నుంచి మనకు చిన్నపిల్లలకు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తుమ్మడము, దగ్గడము ద్వారా మనకు ఎక్కువగా ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ద్వారా మనకు ఎక్కువగా ఈ కరోనా వ్యాధి అనేది చిన్నపిల్లల్లో వ్యాప్తి చెందడం జరుగుతుంది. అయితే కొంచెం డెడ్లియెస్ట్ డిసీజ్ మనకు చిన్నపిల్లల్లో గమనిస్తే కనుక, కరోనా వచ్చిన తర్వాత 10, 15, 20 రోజుల్లో మనకు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనేది ఉంది. ఎక్కువగా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కూడా మనకు చిన్నపిల్లల్లో గమనించినాము. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనేది MISC అంటామండి. ఇది కొద్దిగా చాలా డేంజరస్ కండిషన్. మేము పిల్లలు గమనించడము, దానికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే దీన్ని మనం ఎలా నివారించవచ్చు, చిన్నపిల్లల్లో కరోనా వ్యాధిని ఎలా నివారించవచ్చు అంటే, నార్మల్గా పాలిచ్చే తల్లులు మాస్క్ ధరించడం, మాస్క్ ధరించి మాత్రం పాలు ఇవ్వాల్సి ఉంటుంది. మనకు బేబీని ముట్టుకునే ముందు, ముట్టుకున్న తర్వాత కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్ఫేస్ మనకు ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 చేయడం వల్ల మనకు తల్లి నుంచి బిడ్డకు ఈ కరోనా వైరస్ను సంక్రమించే అవకాశాన్ని తగ్గించవచ్చు.